ఎర్రబెల్లి పార్టీ మారుతారని ఎవరూ చెప్పుకోవడం లేదు, కానీ తాను మాత్రం పార్టీ మారడం లేదని బీఆర్ఎస్లోనే ఉంటానని మీడియాకు సమాచారాన్ని ఇచ్చారు. ఎర్రబెల్లి నుంచి వచ్చిన సమాచారం చూసి జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరు అడిగారబ్బా అని డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు ట్యాపింగ్ కేసులో ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎర్రబెల్లి దొరికిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎర్రబెల్లిపైన రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది, అందుకే బిక్కుబిక్కుమంటున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఎర్రబెల్లి రక్షణ కోసమైనా బీజేపీలో చేరేందుకు ప్రయత్నించాలనుకుంటున్నారని, అందుకే తనను సంపాదించేలా లీకులు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఒక రౌతు మారేస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుతున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కూడా చూశాను, చాలా మందిని ఎదుర్కొన్నాను. నా రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా బట్టన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. పోతామయ్యా, నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ఉదయ ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉదయ ప్రయత్నం చేశాను, నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. టీఆర్ఎస్ పార్టీ